ది బెంగాల్ ఫైల్స్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. దానవీర శూరకర్ణ, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన యానిమల్, ఇవన్నీ కూడా దాదాపు 4 గంటల నిడివి దగ్గర ఉన్నటువంటి సినిమాలు. సో మళ్ళీ ఒక 3 గంటల 25 నిమిషాల సినిమా వచ్చింది, అదే ది బెంగాల్ ఫైల్స్. మొన్నే యానిమల్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా, దాని నిడివి ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా హిందీలో మరి 3 గంటల 25 నిమిషాల నిడివితో వచ్చినటువంటి అడల్ట్ సర్టిఫికేట్ సినిమా. అడల్ట్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది అంటే, ఇందులో ఒక మనిషిని నిట్ట నిలువున కట్ చేయడం చూపించారు, ఆ ముక్కల్ని మంటల్లో వేయడం చూపించారు. అట్లాగే ప్రధాన కథానాయిక ప్లస్ నిర్మాత అయినటువంటి పల్లవి జోషి యంగ్ పాత్రలో, అంటే వేరే నటిని చూపించారు. ఫస్ట్ సిమ్రత్ కౌర్ని బరివతల చూపించే ప్రయత్నం చేశారు. అంటే వెనకాల జాకెట్ జింపితే ఈపు మొత్తము దాదాపు గుద్ద దాకా నగ్నంగా మనకి కనబడుతుంది. అంటే పిల్లలు కనబడకుండా ఆ పైనుంచి మొత్తం టాప్ భాగం అంతా గుంజేసినట్టుగా చూపిస్తారు. తర్వాత మ్యాక్సిమం మనకు సినిమాలో హీరోయిన్ కనబడ్డంతసేపు ఆ కెమెరామెన్ ఆమె పిరుదుల్నే ఎక్కువ క్యాప్చర్ చేశాడు. మీరు గమనిస్తే బాగా ఇట్లా వంగి పశువు ఎట్లయితే వంగుతుందో ఆ టైప్లో వంగినట్టుగా హీరోయిన్ వెళ్తూ ఉంటే ఆమె పెద్ద పెద్ద పిల్లల మీదనే ఫోకస్ చేశాడు మన కెమెరా. సో మొత్తానికి నటినట్ల పేర్లు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా అందరివి లాస్ట్లో ఎండ్ టైటిల్స్లో చాలా అద్భుతంగా చూపించారు. పల్లవి జోషి మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ గాంధీ పాత్రలో, తర్వాత దర్శన్ కుమార్ మెయిన్ హీరోగా సిబిఐ అధికారి పాత్రలో నటించాడు. ఇక అమర్గా మనకి సినిమాలో నటించినటువంటి నటుడు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాడు. అతడే మన హీరో సినిమాకి, అంటే మెయిన్ హీరోగా అతను చేశాడు. సో ఇంకా నామాషి చక్రవర్తి, తర్వాత సౌరవ్ దాసు, ఇంకా మనకి దివ్యేందు భట్టాచార్య విలన్ పాత్రలో, తర్వాత ప్రియాంశు చటర్జీ హీరో పాత్రలో, పునీత్ ఇస్సార్ మెయిన్ సిబిఐ అధికారి పాత్రలో, తర్వాత అంటే అధికారి పైన వ్యక్తిగా, తర్వాత మోహన్ కపూరు, తర్వాత అనుబాయ్ అరోరా, తర్వాత రాజేష్ ఖేరా, ఏకలవ్య సూద్ తదితరులు నటించినటువంటి ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు వివేక్ అగ్నిహోత్రి కాగా, మన ఇక్కడ హైదరాబాదీ వ్యక్తి అయిన అభిషేక్ అగర్వాలును పల్లవి జోషి కలిసి ప్రొడ్యూస్ చేశారు. పల్లవి జోషి అక్కడ ఆమె, అభిషేక్ అగర్వాల్ మన ఇక్కడ అతను. తేజ్ నారాయణ్ అగర్వాల్ ప్రెజెంటేటర్గా ఉన్నటువంటి ఈ సినిమా ద బెంగాల్ ఫైల్స్. ఇంతకుముందు ద కాశ్మీర్ ఫైల్స్ అనే సూపర్ హిట్ ఇచ్చిన సంస్థ నుంచి వచ్చిన సంస్థ ఈ సినిమా. ఇక ఈ సినిమాలో ఏం సంగతి అంటే, ఫస్ట్ ఒక మండల్ అనేట ఆమె మిస్ అవుతుంది. ఆ మండల్ మిస్ అయినప్పుడు ఆ మండల్ ఎలా మిస్ అయింది, ఏం సంగతి అనేది గీతా మండల్ ఆమె మొత్తం పేరు. వాళ్ళందరి అనుమానం సర్దార్ హుసేని అనే ఒక రాజకీయ నాయకుని మీద ఉంటుంది. అతను మైనారిటీ ఎమ్మెల్యే. సో ఇతను మీద ఉన్నప్పుడు అనుమానము ఏం జరిగింది, ఏం సంగతి అని కనుక్కోవడానికి ఒక సిబిఐ అధికారి నిర్మిస్తాడు పునీత్ ఇస్తారు. ఆ సిబిఐ అధికారి ఎవరో కాదు, మన హీరో దర్శన్ కుమార్. సో అతని వచ్చేసిన తర్వాత అతను ఓ ధైర్య సాహసాలు గల ఒక అధికారి అతను. సో అతను ఎంతో కష్టంగా దీన్ని సాల్వ్ చేయడానికి చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఫస్ట్ సర్దార్ని అటాక్ చేయడానికి వెళ్తే, సర్దార్ మనుషులు అతను రాయితో కొడతారు, నెత్తి పగులుతుంది. పల్లవి జోషిని ఒక ముసలామిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ గీతా మండల్ మిస్సింగ్ కేసులో. సో ఆమె తన యంగ్ టైంలో సిమ్రత్ కౌర్కు ఒక అందమైన పరువాల ఏజ్లో ఉన్నప్పుడు, ఇందాకే చెప్పినట్టుగా పిరుదులు బాగుంటాయి, పెద్ద సైజులో బాగా, అంటే ఆ అమ్మాయి అట్రాక్షన్గా ఉంది. సో అయితే ఈమె ముక్కును ఈ ఏజ్లో వచ్చినటువంటి పల్లవి జోషి ముక్కుకు తేడా కనబడింది. అయినా సరే ఆ మంచి గ్లామర్లో ఉన్న ఏజ్లో ఆ అమ్మాయి కన్వొకేషన్ టైంలో గవర్నర్ని కాల్చేస్తుంది. ఆ తర్వాత వందే మాత్రం ఇంకిలాబ్ అంటూ అరుస్తుంది. ఆ తర్వాత బెంగాల్ యొక్క గొప్పతనాన్ని చెప్తుంది మనకి హీరోతో మాట్లాడినప్పుడు. బెంగాల్ గొప్పతనం, బెంగాల్ ఒక చిన్న ముక్క కాదు, ముక్కిచ్చేయడానికి బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమని ఇచ్చింది, తర్వాత వందే మాత్రం ఇచ్చింది, అంతా బెంగాల్ వాళ్ళే. బెంగాల్ లేకుంటే ఏమీ లేదు అన్నట్టుగా చాలా బెంగాల్ గురించి, యొక్క ప్రాశస్త్యం గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తుంది ఆమె. ఆ తర్వాత ఆమెను బరివత్తలు చేసే ప్రయత్నం చేస్తారు, వీపు నగ్నంగా చూపించారు పూర్తిగా. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో
ఒక రైస్ ఫ్యాక్టరీలో వీళ్ళు దాక్కుంటారు దుండగులు దాడి చేసినప్పుడు. వీళ్ళ నాన్న ఒక జస్టిస్ చక్రమైన ఎవరు బెనర్జీ. అయితే ఇందులో ఇంకొక చౌదరి అనే ఒక అతను లాయర్ ఉంటాడు. అతను హిందూ ధర్మం మీద ఎక్కువ కష్టపడుతుంటాడు. అతను బెయిల్ ఇప్పిస్తాడు ఈ అమ్మాయికి. ఎప్పుడైతే గవర్నర్ని కాల్చుతుందో గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటుంది. గాంధీ గారు ఆడవాళ్ళతోటి ఎక్కువ చనువుగా మాట్లాడేటువంటి సన్నివేశాలు కూడా రెండు చూపించారు ఇందులో. అందులో ఒక ఆమె విదేశస్తురాలు వస్తే ఆమెతో సరదాగా మాట్లాడుతూ వెళ్తుంటాడు. వాక్ బాగా చేస్తున్నాం అన్నప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు కింద మనము జియ కూర్చున్న స్టైల్లో కూర్చొని పైకి లేస్తుంది హీరోయిన్. ఆ షాట్ ఎలా చూపించారంటే పిడుదల మీద ఎక్కువ మళ్ళీ ఫోకస్ చేసి, ఇందాక చెప్పినట్టు కెమెరామెన్కి ఎక్కువ ఆమె పిడుదలు నచ్చాయి. సో ఆమె ఇలా మోకాల మీద కూర్చొని ఉంటుంది. మనము పాలు బితికేటప్పుడు ఎలా కూర్చుంటాం వల్ల అప్పుడు ఆమె లేచే షాట్ చూపించాడు మనకి. ఆ తర్వాత గాంధీ గారు అంటారు, వేగంగా నడుస్తావా నాతో నడువు అని చెప్పి నడిపిస్తాడు. నడిచిన తర్వాత వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆమెకి నువ్వు అహింసా మార్గం గురించి చెప్తాడు. ఈమె హింసా మార్గం గురించి అడుగుతుంది. సో ఇంతలో ఒక ఆమె బ్లౌజ్ లేని ఒక లేడీ వచ్చి బొక్క మాత్రం తీసుకొచ్చి బొక్క మాత్రం మిగిలింది అంటూ మళ్ళీ మోకాల మీద కూర్చుంటుంది గాంధీ గారి దగ్గర ఏడుస్తూ. ఏం చేయాలి ఇప్పుడు కూడా మేము ఇంకా శాంతి అని మాట్లాడమంటాం అంటే తప్పదు, శాంతి గురించే ఆలోచించాలి అని చెప్పేసి గాంధీ గారు చెప్తాడు. సో ఈ నేపథ్యంలో శాంతి యొక్క గొప్పతనం గురించి మనకు అక్కడ వివరించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏదైతే మనకు ఈ చెప్పాలనుకున్నారో ఆ సందేశాన్ని, అంటే ఇప్పుడు ఈ పల్లవి జోషి యంగ్ టైంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది అనేది చూపిస్తూ ఉండగా, ఇక దీంట్లో ఏంటంటే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పకడ్బందీగా రాసుకున్నాం. 3 గంటల 25 నిమిషాలు సినిమా అయిపోయిన తర్వాత కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఫ్రేమ్ ఆపి ఒక సెకండ్ పార్ట్ లీడ్ లాగా తీసుకొని ఆపేశారు. లాస్ట్కి ఈమె ఒక ఫైల్ దొరికిందని చెప్పి అతను తయారు చేసిన అమర్ అనే అతను తయారు చేసినటువంటి ఫైల్ చూపిస్తుంది. కథ ఏంటంటే ఒక జస్టిస్ బెనర్జీ అనే అతని కూతురు ఈ హీరోయిన్. ఆమె పేరేంటి, భారతి బెనర్జీ. ఎన్నో దగ్గర ఆ టైటిల్ క్లారిఫికేషన్ వాడతారు ఆ భారతి అనే పేరుని. ఆ భారతి బెనర్జీ పాత్రని ఏజ్లో ఉన్నప్పుడు ఈ కౌరు పోషించగా వయసు ఉడిగిన తర్వాత చేసినటువంటి పాత్రని పల్లవి జోషి నిర్మాత పోషించింది. ఏ మాట కామని చెప్పాలి, ఆ అమ్మాయి ఉన్నంత అందంగా ఈమె లేదు. అంటే ఆ వార్ధక్యంలో కూడా ఆ ముక్కు ఈమెది కొంచెం పొట్టిగా ఉంటుంది ముక్కు కాబట్టి ఆమెలాగా అనిపించలేదు, మనకి సిమ్రత్ కౌర్ లాగా అనిపించలేదు. కాకపోతే ఆ చేతికి రాసినటువంటి ఆమె పేరు ఒక ముస్లిం పేరుగా మారుస్తాడు విలన్ గులాం. మార్చినప్పుడు నీ పేరు అది కాదు ఇది పెడుతున్నాను అని ఒక చేతి మీద ఉర్దూతో రాసిస్తాడు. సో ఆ పేరు ఈమె ఒప్పుకోదు, అది వేరే సంగతి, కానీ పెట్టుకో అని చెప్పి బలవంత పెడతాడు. సో అట్లా ఆమె ఆ పేరు కాదు భారతి నా పేరు అని చెప్పేసి చూపించుకుంటుంటుంది. అసలు ఓపెనింగ్లో ఎట్లా ఉంటే మనకి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి మొదలు పెడతారు. గీతా మండల్ అనే ఆమె మిస్సింగ్. అక్కడ మైనారిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరి పేరు, ఆయన పేరు ఏంటంటే సర్దార్ హుస్సేనీ హౌస్ అనేది ఆయన ఇంటి పేరు. అతని ఇంటికి ఈయన పట్టుకోవడానికి వెళ్తే అక్కడ అల్లరి మూకలు ఈయన ముందు ఆయన స్పీచ్ ఆపడానికి వెళ్తే నెత్తిపల కొడతారు ఈయనని. ఈమె పల్లవి జోషిని కూర్చొని అంటే అమర్ అని ఆమె ప్రియుని తలుచుకుంటుంది ఇతన్ని చూసి. ఇతను అమర్ కాదు, కానీ ఆయన కామ్గా వింటాడు. విన్న తర్వాత ముందు ఆమెకి వినబడుతుందో లేదో అన్నట్టుగా హిస్టీరిక్గా ఉంటుంది ఆమె. ఆ తర్వాత ఆమె ప్రేమ కథలోకి వెళ్ళిన తర్వాత అక్కడేంటి అల్లరి ముక్కలు అన్నీ చేస్తున్నప్పుడు జస్టిస్ని నాకేం చేయరని చెప్పి అతను బెయిల్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి గులాం. ఆ గులాం అనే వ్యక్తికి నేను బెయిల్ ఇచ్చాను కదా, వాడు మంచిగా చూసుకుంటాడని అనుకుంటే అందరి మధ్యలో కొట్టి సమానత్వం ఎక్కడుందిరా సమానత్వం, మీకు మాకేం సమానత్వం, మీరు కాఫీర్లు అంటే నమ్మక ద్రోహులు, మీతో మాకేంది అని చెప్పేసి పరుష పదాలతో తిట్టి తన్ని చంపేపిస్తాడు అందరి మధ్యన, ఎవరిని వాళ్ళ నాన్నని. అంతకుముందు వీళ్ళు తప్పించుకోవడానికి ఫస్ట్ పరిగెత్తుతుంటే హిందూ యువతులందరినీ చిన్న పిల్లలతో సహా చంపేస్తే ఈమె దాక్కొని ఒక రైస్ మిల్ దగ్గరికి వాళ్ళ అమ్మాయి ఈమె కలిసి వెళ్తే అక్కడ మొత్తం కళ్ళ ముందే సజీవంగా తగలబడిపోతుంది. అక్కడ పిల్లలను కూడా చూడకుండా, మనుషులను చూడకుండా యువతులను అందరినీ ఒక మంటలు వేసి కాల్చేస్తే గడ్బిలాలు డేగలు గద్దలు వచ్చి ఆ శవాల్ని తింటుంటే మొత్తం ఒక మరుభూమి రణభూమిలాగా అయిపోతుంది అక్కడంతా. సో అటువంటి పరిస్థితుల్లో ఈ తండ్రి రక్షిస్తానంటే పెట్రోల్కు టోకెన్ ఉంటేనే పెట్రోల్ పోస్తామని అంటారు.
పెట్రోల్ లేక కుటుంబాన్ని తీసుకోలేక అతను బయటికి వెళ్ళి అల్లరి మొక్కల చేతిలో చచ్చిపోతే, ఈ తల్లేమో సజీవదహనం అయిపోతే, ఈ మొక్కది బతుకుతున్నప్పుడు ఇందాకే చెప్పినట్టుగా ఆ పిడుదల మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఇట్లా వంగి వంగి కనబడుతుంది ఆమె ఉన్నప్పుడు, ఆ ఎక్కువ పిడుదల మీదనే ఫోకస్ చేశాడు కెమెరామ్యాన్. కానీ ఆ యాంగిల్స్ చాలా బాగా తీసుకున్నాడు. కానీ ముఖ్యంగా ఈ అమ్మాయి గ్లామర్ మనకు చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి, సిమ్రత్ కౌర్ది. ఎక్కడ సినిమాలో గ్లామర్ లేకపోయినా ఆమె అందాలను చూసి రావచ్చు అన్నంత అందంగా ఉంది ఆమె ఈపు కానీ, అది మనకు విప్పి చూపించినప్పుడు, అది లాగినప్పుడు. సో మొత్తానికి దర్శన్ కుమార్ ఏమో ఇంకా నేనేం చేయలేకపోతున్నాను, నేను గాజులు వేసుకోవాలన్న టైప్లో. అంటే విలన్ అంటాడు, ఎప్పుడైనా ఒక పెద్దోని పట్టుకోవాలంటే అతని రకేల్ని, అంటే అతన్ని లంజని పట్టుకుంటారు. ఆ లంజను ద్వారా అన్ని రహస్యాలన్నీ తీసుకుంటారు. కానీ ఆ లంజని ఏం చేయరు పోలీసులు, ఎందుకంటే ఆ లంజతో పడుకుంటారు వీడు జైలుకి వెళ్ళిన తర్వాత. ఎప్పుడైనా లంజ దొరికిందని చూసారా? ఎక్కడ దొరకదు. ఎక్కడ చచ్చిందని జైలుకి పోయిందని చూసారా? అటువంటి లంజన్ నేను అంటాడు హీరో, ఎవరు విలన్. నువ్వు నేను చెప్పినట్టు వినాలంటే అప్పుడు నేను నీలంజనారా అని చెప్పేసి చంపేస్తాడు చేతితోటి. ఇతని ముందే గీతామండల్ని అతను చంపేసి బుందబెట్టిస్తాడు, అది ప్రొక్లైనరీస్ విలన్. ఆ తర్వాత ఈ విలన్ని ఇతను చంపేస్తాడు. కానీ అక్కడ ఇల్లాజికల్ ఏంటంటే, అక్కడ కింద మనుషులు, విలన్ మనుషులు ఉండగా మళ్ళీ అక్కడికి వచ్చి ఈమె గులాంని చంపానని చెప్పేసి ఇతను చెప్తారు. గులాం అంటే ఈమె విలన్ అప్పటి టైం ప్రకారంగా. సో 2 కథల్ని ప్యారలల్గా చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి వర్తమాన కాలంలో ఈ కథ, ఈమె ఇక్కడ వృద్ధురాలు. అక్కడ టైంలో ఆమె గులామ, ఆమె విలను. ఇక్కడ సర్దార్, ఇక్కడ విలను. సో ఆ టైంలో అప్పటికి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కాలం వీళ్ళ దర్శన్ కుమార్ది. ఇక్కడనేమో స్వాతంత్రం పార్టీషన్కు ముందు ఏం జరిగింది, ఆ వాతావరణం ఏంటి, జిన్నాతో ఏం మాట్లాడారు, మౌలానా ఆజాద్ ఎంత ముందు ఫస్ట్ పోరాడింది వాళ్ళే, ముస్లిమ్స్లో ఇది లేరనుకున్నారా, దేశభక్తులు లేరనుకున్నారా అంటూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాదే కదా చేసిండు, మౌలానా ఆజాద్ చేశాడు కదా, మౌలానా అని నొక్కి ఒక్కనిస్తాడు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి పద్యాలు అలా కొడుకుతో చెప్పిస్తాడు. ఇలాంటివి చాలా ఒక మంచి సన్నివేశాలు చూపించి ఇక్కడ ఈయన సిబిఐ అధికారికి సర్దార్కి వాగ్వాదం జరుగుతూ, ఆ తర్వాత ఆ పురాణ టైంలో, అప్పుడు టైంలో పార్టీషన్ టైంలో ఈ కౌర్ పాత్ర చేసినప్పుడు ఆమెను ఏ రకంగా హెరాస్ చేశారు, ఆమెకి అమర్ ఏ రకంగా తోడుగా నిలబడ్డాడు, బురదలో పడ్డ ఆమెని తీసుకొచ్చి ఏ రకంగా కాపాడాడు, చీర తగలబడిపోతుంటే కూడా పరిగెత్తుకుంటూ ఆమె వచ్చి తనను తాను ఏ రకంగా రక్షించుకుంది, ఏ కష్టం వచ్చినా నువ్వు బతకాలంటే బతికి చూపించాను చూడు అమర్ అని చెప్పేసి మళ్ళీ హిస్టీరియక్గా మారి ఈయననే అమర్ అనుకొని భ్రమపడేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఆమె. సో అట్లా కొన్ని మంచి విశేషణాలతో ఒక అద్భుతమైన సినిమాని చూసినట్టు ఫీలింగ్. 2 గంటల 25 నిమిషాలు ఒక అద్భుతమైన నిడివిని మన కళ్ళ ముందు ద బెంగాల్ ఫైల్స్లో అప్పుడు జరిగినటువంటి వర్తమాన భారతదేశంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, బెంగాల్ టైంలో ఏ రకమైన విచ్ఛిన్నమైన ఇది జరిగింది, పార్టీషన్ టైంలో ఏ రకమైన గొడవలు జరిగాయి అన్నది మన కళ్ళ కట్టినట్టుగా ఈ తరానికి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చాలా సక్సెస్ అయ్యాడు, అద్భుతంగా ఉంది సినిమా. సో ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 4/5. ఇది జరిగేదంతా నియోకాలి అనేటువంటి ప్రాంతంలో జరుగుతున్నట్టుగా మన కథలో చెప్తారు. భారతిని బట్టలిప్పిన చోటే అమర్ని 2 ముక్కలుగా ఒక బండికి కట్టేసి అటు ఇటు గుంజేసి 2 ముక్కలుగా చీల్చే సన్నివేశం చాలా అద్భుతంగా చిత్రించారు. అట్లాగే చౌదరి హిందూ ధర్మంతో కాపాడుతూ అతను ఎప్పుడు తుపాకీ పట్టుకొని వస్తున్నటువంటి అతని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి చంపేసి మన్మల్ని చంపేస్తానంటే అతను వచ్చి ముందుకు నిలబడ్డప్పుడు అతన్ని తల దాని మీద పెట్టి జై పాకిస్తాన్ అని చెప్పేసి అనకపోయేసరికి నరికేస్తాడు. నరికినప్పుడు తల పట్టుకొని చూపిస్తాడు లాంగ్ షాట్లో, అది కూడా అద్భుతంగా తీశాడు సన్నివేశాన్ని దర్శకుడు. అట్లాగే అల్లరి మూకలు దాడి చేసినప్పుడు ఏ రకంగా దాడి చేస్తారు, మంటలు ఏ రకంగా పెడతారు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముస్లిమ్స్ కొందరేమో ఇక్కడ ఉండాలనుకుంటారు. ఒక అతను అంటాడు, నేను వాళ్ళ మనిషిని కాదు, నేను ముస్లింని, ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అంటే మంచి ముస్లిమ్స్ ఉన్నారు, ఆ టైంలో దేశభక్తి ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారు అనేది కూడా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. 1 సైడ్ వెళ్ళకుండా, ఎప్పుడు హిందూ సైడ్ వెళ్ళకుండా 2 సైడ్లు వెళ్ళాడు. మైనారిటీస్ మేమే మెజారిటీలో అవుతామని, తర్వాత వాళ్ళు 10% ఉంటే ఏమవుతుంది, 20% ఏమవుతుంది, 30% ఉంటే ఏమవుతుంది అని కూడా డైలాగ్లో చెప్పించాడు. ముస్లిమ్స్ ఇంత పర్సెంట్ అయితే వాళ్ళ యొక్క హక్కులు అడుగుతారు, వాళ్ళ యొక్క దేశాన్ని అడుగుతారు 30% ఉంటే అని కూడా చూపించారు. అట్లాగే బయట నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి దొంగ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ బ్యాంక్గా మారుతుంది, దానివల్ల సమాజం ఏ రకంగా నష్టపోతుంది, దేశం ఏ రకంగా విచ్ఛిన్నమవుతుంది అనేది కూడా చెప్పిస్తాడు డైరెక్టర్. అట్లాగే ముర్షిదాబాద్లో జరిగేటువంటి అల్లర్లు గురించి మాట్లాడినప్పుడు పునీత్ ఇస్తారు పై అధికారి, సిబిఐ అధికారికి, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను, నేను మంచి చేయడానికి వచ్చాను కానీ కొట్లాట పెట్టడానికి నేను పిలవలేదు, మీ అమ్మ కూడా నాకు ఎప్పుడో బతిలాడితే అప్పుడు నేను ఈ వైపు తీసుకొచ్చిందే, నేను ఒక తండ్రి లాంటి వాడిని, నన్ను కౌగిలించుకొని మరీ చెప్తాడు పునీత్ ఇస్తారు. తర్వాత సస్పెన్షన్ వచ్చిన తర్వాత కూడా ఇతను దంగకుండా ఈయన ఏం చేయాలనుకుంటాడో అది చేసే చూపిస్తాడు హీరో దర్శన్ కుమార్.
ఆ గీతా మండలు పాత్ర చేసిన అమ్మాయి కూడా మంచి వక్షోజాలతో అంటే మంచి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక మంచి ఫిజిక్ ఉన్న అమ్మాయిని వాళ్ళు ఏ రకంగా ఇది చేశారు, ఇబ్బంది పెట్టారు, రేప్ చేసి ఎన్ని రకాల కష్టపెట్టారు, లాస్ట్కి ఇతను ముందు కాల్చి చంపారు అనేది చూపిస్తారు మనకి. నువ్వు ఒక్కదానివి చేస్తావా ఈ పని అంటే, నేను ఒక్కదాని లేదు, నా కాన్షియస్ అంటే నా యొక్క అంతరాత్మ నా ఉంటుంది అని చెప్పి డైలాగ్ చాలా బాగుంటుంది. అట్లాగే ఆమె ఇంకో తోటి యువతిని, ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయిని, నువ్వు నాతోటి అమ్మాయి కదా చెప్పవా జరిగింది ఏంది అసలు గీతా మండలి అది ఏ రకంగా మిస్ అయిందని చెప్పేసి ఆ విలేకరుని అడుగేటువంటి ఆ పరిస్థితులు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనకి. అట్లాగే ఈ దర్శన్ కుమార్ కరెక్ట్గా ఫిట్ అయితే క్యారెక్టర్కి, అట్లాగే పునీత్ సార్ కూడా ఆయన అధికారిగా ఆయనకన్నా హైట్ పర్సనాలిటీ తోటి ఎంతో అద్భుతంగా అనిపిస్తాడు మనకి. క్యారెక్టర్ ఫిట్నెస్ ఉన్నాయి అన్నీ కూడా, అన్ని క్యారెక్టర్లు ఒదిగిపోయాయి. డైరెక్టర్ బాగా సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా. దేశంలోని వ్యక్తుల ఎవరు ఆ దేశంలోని వ్యక్తులు భయపడే వాళ్ళ భయపెట్టే వాళ్ళ అని అడుగుతుంది ఒక పాత్ర, ఆడపాత్రతో చేయించారు. అట్లాగే ఆడవాళ్ళ పూకుల్లో రాడ్స్ పెట్టి దింపేవాళ్ళ వీళ్ళు మనుషులు, వీళ్ళు మనుషుల మృగాల, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లలో రాళ్ళు దూర్చే వాళ్ళ వీళ్ళు అంటూ డైలాగ్ చెప్పించారు. సో చాలా కదిలించే విధంగా మనకు అనిపిస్తాయి ఒక్కొక్క డైలాగ్ కూడా. అట్లాగే ఇందాకే చెప్పినట్టుగా గాంధీ గారి పాత్రలో చేసిన అనుపమ్ ఖేర్ బాగా పాత్రకు సరిపోయినా ఇంకొంచెం డైలాగ్ వేరియేషన్ కొంత మార్చాల్సింది, కొంచెం వేగంగా మాట్లాడినట్టుగా చూపించారు. కాకపోతే గాంధీగా మాత్రం మనకు తెలిసిన అనుపమ్ ఖేర్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు, బాగా చేశాడు. ఇక అతని ముందు జాకెట్ లేకుండా వచ్చి నిలిచినటువంటి ఒక గ్రామీణ యువతి లాంటి వ్యక్తి, ఒక ఈ బొక్క మాత్రమే మిగిలింది నా ఫ్యామిలీ మెంబర్స్లో అనడం కూడా బాగా కదిలిస్తుంది మనకు ఆ సన్నివేశం. అట్లాగే వీళ్ళు వందే మాత్రం అనే ప్రెస్ని నిర్వహించడము, ఆ ప్రెస్ నిర్వహించినప్పుడు అక్కడ కాంగ్రెస్ అంటే హిందూ పార్టీ అని పేరు ఉండడము, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఫస్ట్ ఇతను వచ్చి గులాము తగలబెట్టడము, ఆ గులాములు లాస్ట్కి ఈమె నరికేటువంటి సన్నివేశం వచ్చినప్పుడు కూడా ప్రియుని ఏమని చేస్తారని ఉద్దేశంతో ఆమె వదిలిపెడితే, ఆ తర్వాత ప్రియుని 2 ముక్కలు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని వదిలిపెట్టి అని బాధపడుతుంటే, ఇక్కడ సర్దార్ని చంపేసి గులాంను చంపానని మీకు చెప్తే ఆమె తృప్తి పడడంతో సినిమా ఎండ్ అవుతుంది. చాలా అద్భుతంగా అప్పుడు జరిగినటువంటి సంఘటనలు మన కళ్ళకు కట్టినట్టుగా ఆవిష్కరించాడు దర్శకుడు. అట్లాగే సైకిల్ మీద ఆమె పేపర్లు సర్క్యులేషన్ చేసినటువంటి ఆ సీన్లో కూడా ఆమె చాలా సెక్సీగా కనబడుతుంది మనకి. ఆ సర్దార్ అనే అతను కేవలం ఆ పార్టిషన్ కోసము ఏ రకంగా అల్లర్లు సృష్టించాడు, మాటకి ఎప్పుడు అల్లరి ముక్కలను తీసుకొచ్చి ఏ రకంగా విద్వేషాన్ని చల్లాడు, చిన్న పిల్లల్ని కూడా వాళ్ళకు రెచ్చగొట్టే స్పీచ్లతో ఏ రకంగా